హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాన్సెప్ట్రిక్స్ క్యాటలిస్ట్ అనే కంపెనీ నుంచి అయితే కస్టమర్ సపోర్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అయితే రావడం జరిగిందండి. ఈ జాబ్స్ మీరు చేయాలంటే మీకు టైపింగ్ వచ్చి ఉండి అలాగే మీకు ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కస్టమర్ సపోర్ట్లో జాబ్ చేసుకోవచ్చు. మీకు టైపింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఎక్స్పర్ట్ అనుకుంటే మీరు డేటా ఎంట్రీ జాబ్ అయితే చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళకు కూడా అయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అందుకే లేట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతే ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ కస్టమర్ సపోర్ట్ ఓన్లీ మేల్ ఎవరైతే ఉంటారో మేల్స్ క్యాండిడేట్స్ మాత్రమే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు కస్టమర్ సపోర్ట్లో రెండు డిపార్ట్మెంట్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 9:30 PM టు 6:30 AM వరకు అయితే ఉంటుంది నైట్ షిఫ్ట్. ట్రైనీ కస్టమర్ సపోర్ట్ వాళ్ళకు వచ్చేసి 7:30 PM టు 4:30 AM వరకు అయితే ఉంటుందండి. ఇది ఓన్లీ నైట్ షిఫ్ట్ జాబ్ అండి, ఎలాంటి డే టైం అయితే ఉండదు. అండ్ డిజైర్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఎవరైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు బీఈ, బీటెక్, పీజీ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరం అంటే అవసరం లేదండి. ఫ్రెషర్స్ని వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. స్కిల్ సెట్టింగ్ చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఫర్ కస్టమర్ సపోర్ట్ జాబ్కి అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి. అదే డేటా ఎంట్రీ జాబ్కి వచ్చేసి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, 30 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ నోట్ వచ్చేసి షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఫర్ అబోవ్ మెన్షన్ ఆఫీస్ టైమింగ్స్ అండ్ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం లేదు ప్రజెంట్ అయితే. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వచ్చి మనకు ఇనిషియల్ హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది, బిట్వీన్ 10:30 AM టు 3 PM ఉంటుంది. వీఆర్ క్లియర్ ద ఫస్ట్ రౌండ్ విల్ బి అటెండ్ ఆన్ సేమ్ డే ఫర్దర్ రౌండ్స్ ఆఫ్టర్ 7:30 PM. అంటే ఫస్ట్ రౌండ్ మీకు వచ్చేసి ఇనిషియల్గా హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది, అదే రోజు ఎవరైతే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తారో అదే రోజు మీకు సెకండ్ రౌండ్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. జాబ్ లొకేషన్ అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి మనకి ఉప్పల్ NSL అరేనా సెజ్ హైదరాబాద్ లొకేషన్ ఉంటుందండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు. మండే టు ఫ్రైడే వరకు అయితే మీరు వర్కింగ్ చేయాల్సి ఉంటుంది. సాటర్డే అండ్ సండే వచ్చేసి మీకు ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఉంటుంది. మరి జాబ్స్కి సంబంధించి మనం ఎలా అప్లై చేయాలడిగినా ఎలాంటి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాల్సిన అప్లికేషన్ లేదండి. డైరెక్ట్గా మీరు వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వాలి. మీ లేటెస్ట్ CV తీసుకొని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఈ నెల 20వ తారీఖు అండ్ 21 జనవరి రోజు హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళ ఆఫీస్లో వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్గా ఆ డేట్స్లో వాకిన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవుతే సరిపోతుంది. టోటల్ ఓపెనింగ్స్ అయితే 15 వేకెన్సీస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాకిన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకొని వాకిన్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ.